పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. డాక్టర్ గారు, మనము మోకాల నొప్పులు చాలా మంది కూడా మోకాల నొప్పు, మోకాల్లో గుజ్జు పోవడం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది అని అంటారు. సో మోకాల నొప్పు వల్ల ఆ గుజ్జుకి ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు డాక్టర్స్. అది కూడా సరిగా పనిచేయట్లేదని చాలా మంది బాధపడతా ఉంటారు. సో మన ఆయుర్వేదంలో దానికి సంబంధించి ఏమైనా రెమెడీ చెప్పగలరా మీరు? మామూలుగా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు మీరు అన్నట్టుగా వయస్సు సంబంధం లేకుండా చాలా మందిలో వస్తాయి. మధ్య వయసు వారికి 40 ఏళ్ళు 45 ఏళ్ళు వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి, కారణాలు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మన మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన శరీరం అవసరానికి మించి బరువు మోస్తుంది మనకు తెలియకుండానే, అదొక కారణం. అలాగే పోషక విలువ, లాస్ ఆఫ్ ఎనర్జీ, పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం లేదు. అందరూ ఎవరికి వారుగా అన్ని మంచి ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటున్నారు తప్పితే తీసుకోవట్లేదు. 180% పీపుల్స్ అసలు మంచి బెనిఫిట్స్ ఉన్న ఆహారం తీసుకోవట్లేదు అని చెప్పవచ్చు. ఏంటి, అప్పటికప్పుడుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళడం, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, లేదా ఎక్కడో అక్కడ రెడీమేడ్ రైస్ ఫుడ్ తీసుకోవడం, ఇలాంటి సమస్య. వాటన్నింటి వల్ల లాభం జరగకపోగా శాశ్వతంగా రకరకాల అనారోగ్య లక్షణాలు చూపిస్తుంది. శరీరం పైన మనకు ఉద్భవించేటటువంటి మంచి హార్మోన్స్ అవ్వచ్చు, టిష్యూస్ అవ్వచ్చు, ఎనీ మెటబాలిక్ కండిషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి రకరకాల రసాయనాల వల్ల. వైరస్ కేఎక్స్ పిజ్జాస్ వర్కర్ చేస్తుంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటాం, రకరకాల రసాయనాలు కలుపుతుంటాం. వాటిని కాపాడడం కోసం ఫ్రిడ్జ్ చేయడానికి ఎన్నో కలుపుతాం, ఈస్ట్ అలాంటివి కలుపుతాం. ఇవన్నీ కూడా శరీరానికి హాని చేసే రసాయనాలు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రకరకాల పదార్థాలు, సాస్, అవన్నీ కూడా రసాయనాలతో తయారు. మామూలుగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వారికి మోకాలు నొప్పులు అంటారు, కానీ ఇప్పుడున్న వాళ్ళకి 30 దాటిందో లేదా మోకాలు నొప్పులు. అదే మీరు చెప్పిన దానికి కారణం, సమాధానం. ఇలాంటి రకరకాల ఆహారం తీసుకుంటున్నాం. అదే మనం ఇంట్లో తీసుకునేటటువంటి ఆహారం అయినట్లయితే చాలా సేఫ్గా ఉంటుంది. కొంతవరకు ఆ ఉన్నంతలో మనకు ఎనర్జీ లెవెల్స్ వస్తుంటాయి. వేరేజ్ బయట మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంట్లో రైస్ పెట్టుకుని ఏ కర్రీ పైన నుంచో కర్రీస్ తెచ్చుకుంటున్నాం. కర్రీస్ అక్కడ వరకు తీసుకొని తింటే పర్వాలేదు, ఎప్పుడైతే ఇంటికి తెస్తున్నామో అప్పుడు విషపూరితంగా మారిపోతాయి. ఎందుకంటే కర్రీస్ అన్నీ కూడా అతి పలచనైనటువంటి సన్ననైనటువంటి ప్లాస్టిక్ కవర్స్లో వేసేస్తున్నాం, ప్యాథలిన్ పేపర్స్లో. ఎప్పుడైతే ఆహారం అందులో వేస్తామో అందులో ఉన్నటువంటి పదార్థాలతో ఆ ప్లాస్టిక్ రసాయన క్రియ చెంది రకరకాల విషతుల్యమైన పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళిపోయి లెడెస్టేట్ ఎనీథింగ్ ప్లాస్టిక్ క్రిస్టల్స్ లోపల పాలిసిస్టిన్ వాటి తాలూకు నిక్షేపాలు శరీరంలో పేరుకుపోయి రకరకాల జబ్బులు వస్తున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడానికి కూడా కారణమవుతున్నాయి. సో అందువల్ల బయట ఆహారం తీసుకున్నప్పటికీ ఏదైనా బాక్స్ లాంటిది, లేకపోతే స్టీల్ బాక్స్, కంటైనర్స్ అట్లాంటివి తీసుకుని కర్రీస్ లాంటివి ఇంటికి తెచ్చుకోవడం ఎంతైనా క్షేమదాయకం. అది తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇంతకు పూర్వం ఎక్కడికైనా రైస్ పార్సల్కి వెళ్తే క్యారేజ్ పట్టుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళ కర్రీ కదలు, పప్పు కదలు, రసం కదలు, రైస్ పెట్టేవాళ్ళు. అది ఇప్పుడు ఏంటి, బరువు అవుతుందనే ఉద్దేశంతో వాడు ఏదో కవర్లో వేస్తే తెచ్చేసుకుంటాం. ఇంక్లూడింగ్ మజ్జిగతో పాటు రియాక్షన్ చెందుతాయి ప్లాస్టిక్ కవర్తో, అందుకని అలా చేయండి. వాటి వల్ల చాలా రకాల మినరల్స్ లాస్ అవుతున్నాయి. కాల్షియం పోతుంది, జింక్ పోతుంది, ఇతరత్ర డైజెస్టివ్ ఎంజైమ్స్ లాస్ అవుతున్నాం, అన్నీ లాస్ అవుతున్నాయి. సో దానివల్ల శరీరంలో ఉండేటటువంటి సబ్ మినరల్స్, కాల్షియం వెళ్ళిపోతుంది, విటమిన్ డి వెళ్ళిపోతుంది. ఆ రెండు వెళ్ళిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది. ఎస్, ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే దానికోసం అట్లా ఫైనల్గా. సో చూస్తున్నారు కదా, మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణము ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఆయిల్ సరిగా లేకపోవడం కానివ్వండి, ముఖ్యంగా జంక్ ఫుడ్స్. దానివల్ల కూడా 30-40 ఏళ్ళ లోపు వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తున్నాయని డాక్టర్ గారు చెప్తున్నారు. సో దానికి రెమెడీ ఏమైనా చెప్తారా మీరు? ఎస్, ఏంటంటే మామూలుగా ఫస్ట్ రాకుండా వచ్చిందని తగ్గించుకోవడం కానీ, రాకుండా ఉండడానికి కానీ, మనం ఇప్పుడంతా సిటీ కల్చర్, మనం పట్టణంలో బ్రతుకుతున్నాం కనుక 4, 5, 10 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్సే ఉన్నాయి. 2కి తక్కువ ఎక్కడా లేదు. సో పైకి ఎక్కడ అంటే 4-5 ఫ్లోర్స్ దాటితే లిఫ్ట్ ఉంటుంది. అదర్వైజ్ అతి తక్కువగా 3 ఫ్లోర్స్ 2 ఫ్లోర్స్ ఉన్న దగ్గర లిఫ్ట్ ఉండదు.
సో స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోవాలి పైకి, స్టెప్స్ దిగుతూ రావాలి. సో మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, యంగర్ ఏజ్ 20 ఏళ్ళు ఉన్నా, 30 ఏళ్ళు ఉన్నా కూడా గబగబా మెట్లు ఎక్కడం కానీ, గబగబా మెట్లు దిగడం కానీ చేయకూడదు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. నడక ఫ్లాట్గా ఎంత దూరమైనా నడవచ్చు, కానీ మెట్లు దిగడం ఎక్కడం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మెట్లు చొప్పున పైకి ఎక్కాలి. విత్ సపోర్ట్ ఆఫ్ ర్యాంప్, పక్కన పారాఫిట్ వాళ్ళ ర్యాంప్ ఉంటుంది, పట్టుకుని మెల్లగా పైకి ఎక్కాలి. దిగేటప్పుడు అతి జాగ్రత్తగా దిగాలి. చాలా ఈజీ ఉంటుందని గబగబా దిగేస్తుంటాం. అతి ఎక్కువ బరువు మనం మెట్లు దిగుతున్నప్పుడే, స్టెప్స్ దిగుతున్నప్పుడే ఎక్కువ బరువు మోకాళ్ళ పైన పడుతుంది. సో దానివల్ల మోకాళ్ళు కుచించుకుపోయి, గ్యాప్ తగ్గిపోయి, లీన్ గ్యాప్ అంటాం, ప్రతి కీలికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అలాగే మోకాళ్ళ మధ్యలో కూడా ఇలా కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది ఇలా ప్రెస్ కావడం వల్ల గ్యాప్ తగ్గిపోయి మధ్యలో ఉన్నటువంటి మృదుస్తులా ఏదైతే ఉంటుందో అది గట్టి పడిపోతుంది, జిగురంతా గట్టి పడిపోతుంది, ఆయిల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది సైనోవియల్ ఫ్లూయిడ్. సో దట్ దానివల్ల నొప్పి రావడానికి అవకాశం ఉంది. అందుకని మెల్లగా నడవడం, మెల్లగా మెట్లు ఎక్కడం దిగడం చేయాలి. బరువులు కూడా శరీరానికి మించిన బరువును మోయకూడదు, సరిపోయినంత బరువునే మోయాలి. అలా ఆ విధంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవాలి. సో దీనికి సొల్యూషన్ ఏమన్నా మన ఆయుర్వేదంలో మీరేమన్నా మెడిసిన్? ఎస్, ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. ఇందాక చెప్పిన జాగ్రత్తలు పాటించుకుంటూ ఔషధాలు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా చూడండి, ఆప్తో యోగ్ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఉంటాయి, మాత్రలు. ఇందులో చాలా రకాల భస్వాలు కలిసి శంఖ భస్వం, ఇంకా అబ్రక భస్వం, ఇలాంటి కొన్ని రకాల భస్వాలు, అలాగే అతిమధురం, ఎస్టిమధు, అలాగే దెన్ అతిబల, ఇలాంటి పదార్థాలతో కలిపి తయారు చేసినటువంటి మాత్రలు ఇవి. సో అందువల్ల ఎముకల పటుత్వాన్ని, ఎముకల గట్టితనాన్ని పెంపొందిస్తుంది. సో ఇవి ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు చొప్పున మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాడచ్చు, తిన్న తర్వాత వాడాలి, భోజనం తర్వాత వాడచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాం, మోకాళ్ళ నొప్పి పెరగగానే 3rd స్టేజ్ 4th స్టేజ్ కదలలేకపోతున్నాం, మోకాళ్ళ దగ్గర వాపుతో కూడిన నొప్పి, మంట నొప్పి వస్తుంది. అలాంటి నొప్పిని కూడా తగ్గిస్తుంది. సివియారిటీ, లేచి నడవలేకపోయిన పరిస్థితిలో కూడా తగ్గిపోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సర్జరీకి, నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి, ఎప్పుడైతే నొప్పి బాగా పెరిగిపోతుంది, కదలలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం అన్న పరిస్థితిలో తప్పకుండా సర్జరీ చేసుకోండి అని చెప్పేసి డాక్టర్ సలహా ఇస్తున్నారు, తప్పదు కనుక. సో అక్కడ ఏం చేస్తారు, నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కీలు మార్చేస్తారు, ఆర్టిఫిషియల్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల కొంతకాలం ప్రాబిలిటీ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్స్ కొంత జరిగిపోయాక, కొంతకాలం జరిగాక, దాని లైఫ్ టైం ఉంటుంది. 10 to 15 years ఇస్ అ న్యూ ఆర్టిఫిషియల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఏదైతే మనం కీలు వేస్తామో ఒక 10 to 15 years పనిచేస్తుందని డాక్టర్స్ కూడా చెప్తారు, అంతసేపు పనిచేస్తుంది. ఆఫ్టర్ దట్ ప్రాబ్లమ్స్, అలా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అతి తక్కువ ఏజ్లో వస్తుంది కనుక సర్జరీ చేసుకుంటే 45 years చేయించుకున్నాడు అనుకోండి, సపోజ్ 15 years, 55 yearsకి క్లోజ్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద లైఫ్. అక్కడ ఏంటి, కీలు అనేది పోతుంది, జరిగిపోతుంది, దానికి పని చేయదు ఇంకా. అప్పుడు అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం దేనికి, అలా కాకుండా మనం మెడిసిన్స్ వాడి ఈ జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా చూపించినటువంటి ఈ ఆర్థోయోగ ట్యాబ్లెట్స్ సర్జరీ అనుకునే వాళ్ళకు కూడా పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు కొన్ని రకాల ఎక్సర్సైజ్ మేము మాత్రమే చేపిస్తుంటాం. ఎక్సర్సైజ్ చేస్తూ ఈ మాత్రలు వాడుతూ ఉన్నట్లయితే శస్త్రచికిత్సకి, కీలు మార్పిడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పారు. సో చూస్తున్నారు కదా డాక్టర్ గారు ఎంత మంచి రెమెడీ చూపించారో. ఏ సర్జరీ లేకుండా మోకాల గుజ్జు ఇంజెక్షన్ ఇచ్చినా కూడా తగ్గని వాళ్ళకు, చిన్న ఏజ్ నుండే బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ ఆర్థో యోగ్ అనే ఒక టాబ్లెట్స్ అనమాట, మార్నింగ్ 2, ఈవినింగ్ 2 క్రమం తప్పకుండా ఒక వ్యాయామం, ఎక్సర్సైజ్తో కూడిన సిచ్యువేషన్, ఆ తర్వాతనే ఇవి యూజ్ చేయాలి. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డాక్టర్ గారిని సంప్రదించండి.